హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈగల్ మూవీని ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఇలాంటి మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఈ మూవీ 2 గంటల 38 నిమిషాల రన్ టైంతో థియేటర్లో బ్లాక్ బస్టర్ హిట్గా నడుస్తుంది. ఇంకా మూవీలోకి వెళ్తే ఈ మూవీ ఒక కాటన్ క్లాత్తో స్టార్ట్ అవుతుంది. మూవీలో అనుపమ ఒక జర్నలిస్ట్. తను ఒక మార్కెట్కి పోయి ఒక కాటన్ క్లాత్ని చూస్తుంది. పక్కన ఒక ఆమె ఇలా అంటుంది, ఇది చాలా అరుదైన కాటన్. ఇండియాలో ఒక ప్రదేశంలోనే ఈ కాటన్ పండుతుంది, కానీ ఇండియాలో దీనికి అంతగా వాల్యూ లేదు, ఎవరు దేకరు. కానీ యూరప్లో చాలా వాల్యూ ఉంది అని అంటుంది. కానీ ఒకప్పుడు ఒక సార్ వచ్చి మంచిగా ఫ్యాక్టరీని నడిపించేవాడు, విదేశాలకు పంపేవాడు. కానీ ఇప్పుడు ఆ సార్ కూడా లేడు, ఏమైపోయినాడో అని అంటుంది ఆమె. ఇదంతా విన్న అనుపమకు ఎలాగైనా సహాయం చెయ్యాలని, ఆ పంట గురించి, ఆ పంటను ప్రోత్సహించే వాడి గురించి ఒక ఆర్టికల్ వేద్దామని ఫిక్స్ అయినది. ఆంధ్రప్రదేశ్ తలకోన ప్రాంతంలో పండే అరుదైన పత్తి, దీనికి ఆదాయం ఎక్కువ, కానీ పండించే వాళ్ళకే ఆదాయం తక్కువ. దీన్ని పండించే తెగలను ప్రోత్సహించే వ్యక్తి ఒక సంవత్సరం క్రితం నుంచి అకస్మాత్మిక కారణాల వల్ల కనిపించడం లేదు అని ఒక ఆర్టికల్ రాస్తుంది. ఈ ఆర్టికల్ గురించి వాళ్ళ బాస్ని అడుగుతారు పబ్లిష్ చెయ్యాలా అని. దీన్ని ఎవరు చూస్తారు అని అంటాడు. సరేలే, లాస్ట్ పేజీ ఫిల్లర్స్లో అయితే వెయ్యని అంటాడు. అలా ఫిల్లర్స్లో పడేసిన ఆర్టికల్ ఇంటెలిజెన్స్ బ్యూరోస్ని అలర్ట్ చేస్తుంది. ప్రైమ్ మినిస్టర్ నుంచి కాల్ వచ్చేలా చేసింది, న్యూస్ పేపర్ ప్రింటింగ్ని స్టాప్ చేసేలా చేసింది, సిబిఐ ఆఫీసర్స్ని ఆఫీస్కి పంపేలా చేసింది. అనుపమని 16 గంటలు ఇంటరాగేట్ చేస్తారు. వాళ్ళ బాస్ తన మీదకి సీరియస్ అవుతాడు. నువ్వేం రాసావో నీకేమైనా తెలుసా? దేని మీద రీసెర్చ్ చేసి రాసావో నీకు తెలుసా అని కోప్పడతాడు. అనుపమ, సార్ అది జస్ట్ కాటనే కదా అని అంటుంది. కాదు, అది నేషన్ సీక్రెట్ అని అంటాడు. నీ వల్ల 70 సంవత్సరాల నుంచి మొదటిసారిగా న్యూస్ పేపర్ ప్రింటింగ్ స్టాప్ అయినది అండ్ ప్రైమ్ మినిస్టర్ నుంచి కాల్ వచ్చేలా చేసావని అంటాడు. వాళ్ళ ఆఫీస్ నుంచి కూడా తనని తీసేస్తారు. తనని ఇంకా సిబిఐ వాళ్ళు ఇంటరాగేట్ చేస్తారు. నీకు ఇన్ఫర్మేషన్ ఎవరిచ్చారు, నీకు ఎలా వచ్చిందని. తను నెక్స్ట్ డేనే ఆంధ్రప్రదేశ్లోని తలకోన ఫారెస్ట్కి వెళ్తుంది. తను బస్ దిగి పత్తినేసే ఫ్యాక్టరీకి ఎటు వెళ్ళాలని అడుగుతుంది. అక్కడికి వెళ్ళి చూసేసరికి ఫ్యాక్టరీ ఉండదు. అంతలోనే ఒక తాత అక్కడికి వస్తాడు. తాత, ఏం అయినది? ఈ బూడిద ఏంటి? సంవత్సరం క్రితం ఇక్కడ ఏం జరిగింది అని అడుగుతుంది. పచ్చని కొండ, ఎరుపు చీర కట్టుకుంది, మృగాలను మింగే మహాకాలుడు నిద్రలేచాడు అని అంటూ వెళ్ళిపోతాడు ఆ తాత. అనుపమ నెక్స్ట్ తలకోన పోలీస్ స్టేషన్కి పోయి సిఐని కలుస్తుంది. కలిసి సంవత్సరం క్రితం ఆ కొండ మీద అసలు ఏం జరిగింది అని అడుగుతుంది. నేను చెప్తే అయిపోయేంత చిన్న ముచ్చట కాదు అది. జరిగిన దాన్ని వాడిని పొగడట్లేదు, కానీ వాడినైతే అస్సలు మర్చిపోను. కానీ వాడినైతే అస్సలు మర్చిపోను. వాడు ఒక ప్రకృతి విపత్తు. ఇంతకు మించి నేనేం చెప్పలేను పో అని అంటాడు. నువ్వు దీంతో వదిలేసేలా లేవు, కానీ దీని వెనుక పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఎమ్మెల్యేనే ఏం పీకలేడు. నువ్వు సక్కా ఇంటికి పో అని చెప్తాడు ఎస్ఐ. అనుపమ ఎమ్మెల్యే ఇంటికి పోతుంది. ఎమ్మెల్యే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా అంతలో అనుపమ ఆ కొండ పేరు తీయడంతో ఎమ్మెల్యే వణికిపోతాడు. తనని అక్కడి నుంచి పో అని అంటారు. కానీ తనని అర్జెంటుగా ఊరు నుంచి వెళ్ళిపోమ్మంటాడు ఎమ్మెల్యే పిఏ. కానీ అనుపమ, నేను ఎటు పోను, నీ స్కామ్లన్నింటినీ బయట పెడతాను అని అంటుంది. ఏ స్కామ్స్ అని అంటాడు. నీ చేతికి ఉంది బ్యాంక్ లాకర్ కోడే కదా అని అంటుంది. నువ్వు దాచిన బినామీ ఆస్తులను నీ ఎమ్మెల్యేకి చెప్తే నిన్ను చంపేస్తాడు అని అంటుంది. దీంతో ఎమ్మెల్యే పిఏ ఈగల్ గురించి చెప్పడానికి ఒప్పుకుంటాడు. ఈగల్ గురించి తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ ఈగల్ గురించి ఒక్కో చాప్టర్ లాగా చెప్తారు. ఎమ్మెల్యే పిఏ అనుపమని బర్ల మధ్యలకు తీసుకుపోయి తెల్లవారుజాము తూర్పు కొండలు అనే టైటిల్తో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. 10 ఎకరాల మధ్యలో ప్రశాంతమైన ఫామ్ హౌస్, దాని పక్కనే ఒక పత్తి ఫ్యాక్టరీ, అక్కడే 2 తెగలకు పని కల్పించిన ఒక పెద్ద మనిషి, కల్మషం లేని మనుషులు, అతన్ని దేవుళ్ళ చూసే 2 తెగలు. సహదేవ్ ఇంట్లోకి తన పర్మిషన్ లేనిది తన ఇంట్లోకి చీమ కూడా రాకూడదు. ఒకసారి ఎమ్మెల్యే అల్లుడు తన ఇంటి ముందుకి ప్రచారానికి వచ్చి ఒక పాంప్లెట్ని లోపలికి వేస్తారు. అంతలోనే సహదేవ్ బాణంతో గురి చూసి విల్లుని విడుస్తాడు. ఆ విల్లు పాంప్లెట్కు దిగి పాంప్లెట్ వేసిన వాడికి వెళ్ళి గుచ్చుకుంటుంది. ఎమ్మెల్యే అల్లుడు ఇలా అంటాడు, నువ్వు విల్లుతో వాడిని పిర్రకు దింపలేవు, నా ఇగోకి. ఒక్కసారి కూడా పాంప్లెట్ లోపలికి వెళ్ళలేదు. ఇదేమైనా గుడియా? గుడ్డలు నేసే కొట్టము అని అంటాడు. వెంటనే సహదేవ్, చేనేత అంటే చేతి స్పర్శ, ఇండియన్ కాటన్ ఈజ్ బ్యూటిఫుల్,
ఇలాంటి పత్తి పెరిగే చోటు గుడే. నీకిది ఏం అర్థం కాదు, ఇంకోసారి ఎలక్షన్స్ వస్తాయి, కానీ నువ్వు ఇటువైపు రావద్దు అని సహదేవ్ అంటాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతలోనే ఎమ్మెల్యే అల్లుడు, అరే సహదేవా, నీ వెనక 300 ఓట్లు ఉన్నాయని గమ్మునున్నా, లేకపోతే పీనుగులు లేచేవి అని అంటాడు. అప్పుడు జై, ఈ జోక్ బాగుంది, గుర్తుపెట్టుకో, అడిగినప్పుడు చెప్పు అని సహదేవ్ అంటాడు. అప్పుడు ఎమ్మెల్యే పిఏ ఇలా అంటాడు, పాంప్లెట్ వెళ్తేనే వార్నింగ్, అదే మనుషులైతే వామ్మో అని అంటాడు పిఏ. ఇంకా ఆ కథకి కంటిన్యూయేషన్ మా ఎమ్మెల్యే ఇంట్లో స్టార్ట్ అయినది. ఆనాడు ఎమ్మెల్యేని కలడానికి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చి, ఇది బాక్సైట్ చాలా అరుదైన ఖనిజం, ఇది మీ నియోజకవర్గంలోని కొండపై లభిస్తుంది. ఆ 2 తెగల వాళ్ళను, ఆ ఫామ్ హౌస్ వాళ్ళను ఖాళీ చేయిస్తే నీకు 300 కోట్లు ఇస్తాను అని అంటాడు. 10 కోట్లు కూడా అడ్వాన్స్ ఇచ్చాడు. అప్పుడు నేను ఒకటి చెప్పిన, సార్ అక్కడొక్కడు ఉంటాడు, ఆ 2 తెగలు వాడి మాటనే వింటారు, కానీ వాడు అస్సలు మన మాట వినడు. ఆ బిజినెస్ మ్యాన్ 300 మందిని చంపడం కంటే 300 కోట్లు నీకు ఇవ్వడం బెస్ట్ అని అంటాడు. మా ఎమ్మెల్యే అప్పుడు సరే నేను కాల్ చేపిస్తా అని చెప్తాడు. ఇలా మా ఎమ్మెల్యే కొండ మీద కన్ను వేశాడు. అప్పటి నుంచి స్టార్ట్ అయినది పెంట పెంట. అను ఇలా అర్థం చేసుకుంటుంది, ఇది బాక్సైడ్ గురించి జరిగిన గొడవ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయేటప్పుడు బస్సులో ఒక రా ఏజెంట్ గుర్తుపట్టి తనని సేఫ్ హౌస్లోకి తీసుకొస్తాడు. అసలు మదనపల్లిలో సేఫ్ హౌస్ ఏంటని అనుపమ అంటుంది. నేను బాక్సైడ్ గురించి అందరికి చెప్తానని నన్ను ఆపారు కదా అని అంటుంది. కాదు, బాక్సైడ్ గురించి తెలిస్తే నేషనల్ అసెట్ అవుతుంది, కానీ నేషనల్ సీక్రెట్ ఎందుకు అవుతుంది అని అంటాడు. నువ్వు రీసెర్చ్ చేస్తున్న వ్యక్తి వరల్డ్ మోస్ట్ వాంటెడ్ అసెట్ ఈగల్ అని చెప్తాడు. నేను యూరోప్లో అండర్ గ్రౌండెడ్ ఇన్ఛార్జ్గా పర్మనెంట్గా అపాయింట్ చేశారు, కానీ సడన్గా నన్ను ఇండియాకి పిలిచారు. నేను అప్పుడు ఏమైంది అని మా మేడాన్ని అడిగాను. గోవా పోర్ట్లో కస్టమ్స్ ఒక కంటైనర్ని వదిలేశారు. అది అక్కడి నుంచి 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న గోదాంలోకి వెళ్ళింది. అక్కడ కొన్ని హత్యలు కూడా జరిగినవి. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ కంటైనర్లో కొన్ని వందల ఇల్లీగల్ గన్స్ ఉన్నాయి. అంతేకాకుండా 3 వీక్స్ ముందు ఛత్తీస్గఢ్లో అదే కస్టమ్స్ నక్సల్స్కి ఇస్తున్న అక్రమ ఆయుధాన్ని కూడా ఎవరో దొంగలించారు. గుస్తావో బ్లాక్ హ్యారో స్నైపర్ సిస్టంగా వాడే బుల్లెట్ అక్కడ ఉండే విండ్ స్పీడ్కి 800 మీటర్లో ఈ రకంగా షూట్ చేసేది ఒక్కడే ఈగల్ అని అంటుంది. ఆ ఏజెంట్ అప్పుడే, మ్యామ్ ఈ ఈగల్ 10 ఇయర్స్ నుంచి యూరప్లో ఇన్యాక్టివ్లో ఉన్నాడు కదా అని అంటాడు. అక్కడ ఇన్యాక్టివ్లో ఉండి ఇక్కడ యాక్టివ్లోకి వచ్చాడు. 10 సంవత్సరాల నుంచి ఎన్ని అక్రమ ఆయుధాలను దొంగలించాడంటే ఆ జిల్లాలోని ఒక్కొక్కరికి ఒక్కో గన్ను ఇవ్వంగా కూడా ఇంకా మిగులుతాయి. అసలు తను ఇలా ఎందుకు చేస్తున్నాడనే విషయం వాళ్ళకైతే అర్థం కాదు. ఆ రా ఏజెంట్ని యూరప్లో ఈగల్ ఎందుకు ఇన్యాక్టివేట్ అయినాడో తెలుసుకోవడానికి పంపుతుంది. తను యూరప్కి పోయి ఒక వ్యక్తిని కలిసి ఈగల్ గురించి అడుగుతాడు. తను వెంటనే లేచి అన్ని బిల్డింగ్స్ పైకి చూస్తాడు. చూసి ఆ ఏజెంట్ని కారులో ఎక్కించుకొని అండర్ గ్రౌండ్ రూమ్లోకి తీసుకొని పోతాడు. నువ్వలా ఓపెన్ ప్లేస్లో ఈగల్ గురించి అడుగుతావా? నీ స్టూపిడిటీ వల్ల అందరం చనిపోయే వాళ్ళమని అన్నాడు. ఆ పర్సన్ ఈగల్ గురించి చెప్తాడు. 15 ఇయర్స్ బ్యాక్ ఒక పవర్ఫుల్ డ్రగ్ సప్లయర్స్కి ఫుల్ సెక్యూరిటీ ఉంది. ఇల్లంతా బుల్లెట్ ప్రూఫ్, కానీ వాడు బ్రతకలే. సెకండ్కి 12 టైమ్స్ తిరిగే ఎగ్జాస్ట్ ఫ్యాన్ రెక్కల మధ్య నుంచి షూట్ చేసి చంపాడు. వాడు కాంట్రాక్ట్ తీసుకుంటే చాలు, ఎవరికైనా శవపేటిక రెడీ అవ్వాల్సిందే అని అన్నాడు. అప్పుడు ఆ ఏజెంట్, మెక్సికో మోస్ట్ వాంటెడ్ డాన్ బాబ్ పాస్కల్, వాడు నా చేతుల్ని చనిపోయిండు తెలుసా అని అంటాడు. అప్పుడు ఆ పర్సన్, వాడి బాబు ఫెడ్రో పాస్కల్, వాడి గురించి మాట్లాడుకుందామా అని అంటాడు. వాడు ఒక పెద్ద గ్యాంగ్ని వేసుకొని పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చిండు. వాళ్ళ గ్యాంగ్కి చెప్తాడు, పోయి వాడి కన్ను తీసుకొని వచ్చిరంటే ప్రతి ఒక్కరికి $10 మిలియన్ ఇస్తా అని అంటాడు. అప్పుడు ఆ గ్యాంగ్ అడవిలోకి పోయి చెరువు దగ్గర ఉన్న ఇల్లుని బ్లాస్ట్ చేస్తుంది. అందులో ఈగల్ అయితే ఉండడు. ఈగల్ ఒక పొదల చాటున ఉన్న ఇంట్లో నుంచి అందరినీ స్నైపింగ్ చేస్తూ షూట్ చేస్తాడు. రూత్లెస్ డెవిల్ వాడు, నువ్వు అడిగిన ఈగల్ అని ఆ పర్సన్ చెప్తాడు. అప్పుడు ఆ ఏజెంట్ వాడిని ఎలా అప్రోచ్ కావాలి అని అడుగుతాడు. వాడిని ఎవ్వరు అప్రోచ్ కాలేరు, కానీ పేపర్లో ప్రింటింగ్ యాడ్ కావాలి అని యాడ్ వెయ్యాలి. ఆ యాడ్లో ఉన్న నెంబర్ అది నెంబర్ కాదు, ఆ లొకేషన్ యొక్క కోఆర్డినేట్స్. వాడి దగ్గర ఉన్న మిలిటరీ బేస్ మొబైల్ నుంచి కాల్ చేసి వస్తాడు, అది వాడికి 3 ఉంటేనే వస్తాడు అని చెప్తాడు ఆ పర్సన్. ఆ ఏజెంట్ వాళ్ళు ఆ సంవత్సరంలో పెయింటర్ వాంటెడ్ ప్రింటెడ్ యాడ్స్ని అన్నిటినీ కలెక్ట్ చేస్తారు. వాళ్ళు ఇంకా నెక్స్ట్ పెయింటర్ యాడ్ ఎప్పుడు పడుతుందని వెయిట్ చేస్తారు. అంతలోనే ఒక పెయింటర్ యాడ్ పబ్లిష్ అయినది. వాళ్ళు అనుకున్న లొకేషన్కే ఆ లోడ్ వచ్చింది. ఆ ఆయుధాలు చేతులు మారుతున్న టైంలో ఈగల్ వ్యక్తి వాళ్ళని చంపి ఆయుధాలను తీసుకొని పోతాడు.
దాన్ని ఫాలో అవ్వకుండా పోయేటప్పుడు ఆ ఆయుధాలు మదనపల్లిలోని ఒక ఫ్యాక్టరీలోకి వెళ్తాయి. అయితే ఈగల్ ఖచ్చితంగా ఇక్కడే ఉండాలి. అప్పుడు అనుపమ అంటుంది, ఈగల్ సహదేవ్ ఇద్దరు ఒక్కరేనా వేరువేరా? ఆ విషయం నువ్వే తెలుసుకోవాలని ఏజెంట్ అంటాడు. తను బార్ దగ్గరికి పోయి ఎమ్మెల్యే పిఏని కలిసి తర్వాత ఏం జరిగింది అని అడుగుతుంది. ఎమ్మెల్యే పిఏ చెప్తాడు, అప్పుడే మా ఎమ్మెల్యేకి బిజినెస్ మ్యాన్ కాల్ చేసి వాడు రైతు కాదు ఏం కాదు మన డీల్ క్యాన్సల్ అని చెప్తాడు ఎమ్మెల్యేకి. బిజినెస్ మ్యాన్ తన ఆఫీస్ లోపలికి పోయేటప్పుడు తన సెక్యూరిటీ గార్డ్స్ని అందరినీ చంపేస్తాడు ఈగల్. అప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ భయంతో ఒక లాకర్ రూమ్లోకి పోయి దాక్కుంటాడు. అంతలోని ఈగల్ బయట అయినది నా పరిచయం మాత్రమే అని అంటాడు. నేను ఒక 10 నిమిషాలు పంటని పక్కన పెడితే నీకు చెమటలు పట్టాయి కదా, నువ్వు రైతు అయితే కాదు, అసలు నువ్వెవరు అని అంటాడు ఆ బిజినెస్ మ్యాన్. నేనా విశ్వం తిరుగుతా, విశ్వానికి కాపాల అవుతా, విధ్వంసాన్ని ఆపే వినాశనాన్ని అవుతా అని అంటాడు. నేను బాక్సైడ్ని వదిలేస్తున్నానని ఆ బిజినెస్ మ్యాన్ అంటాడు. అప్పుడు మా ఎమ్మెల్యే దురాశతో 300 కోట్లు కాదు 3000 కోట్లు మనవేరా అని అంటాడు. వెంటనే ఎమ్మెల్యే అయితే సహదేవ ఇంటికి పోతాడు. పోతే ఆ గేట్ అయితే ఓపెన్ కాదు, కానీ ఒక ముసలోడు పోతే ఓపెన్ అవుతుంది. ఆ గేట్ క్లోజ్ కాక ముందుకు ఎమ్మెల్యే పిఏ కొందరు లోపలికి పోతారు. అప్పుడు ఎమ్మెల్యే, సహదేవ నీ విషయం నా కాంపౌండ్ వాల్ దాకా వచ్చింది, అందుకే నేను నీ దగ్గరికి వచ్చా. విషయం ఏంటి అంటే ఆ కొండని కొట్టాలి. ఉట్టికేం కాదబ్బా, ఎకరానికి 1 కోటి రూపాయలు ఇస్తా, ఇల్లు ఇస్తా, ఓటీటీ ఇస్తా అని అంటాడు. సహదేవ్ ఏమంటాడంటే, సోమేశ్వర్ రెడ్డి బాక్సైడ్ని వదిలేయి అని అంటాడు. తెలిసిపోయిందా అని ఎమ్మెల్యే అంటాడు. ఇంకా ఎమ్మెల్యే పిఏ అనుపమ ఇద్దరు థియేటర్ దగ్గర ఉంటారు. అంతలోనే సిఐ వచ్చి, చెప్పేశావా తనకి అంతా చెప్పేశావా అని అంటాడు. నువ్వే కదా ఎమ్మెల్యే దగ్గరికి పొమ్మంది అని అంటాడు. వాళ్ళు అలా మాట్లాడుకోగా పద్మక్క గురించి మాట్లాడతారు. అది విన్న అనుపమ పద్మ దగ్గరికి వెళ్తుంది. పద్మక్క తన వంతు కథని చెప్తుంది. నేను దళంలో ఉండేదాన్ని. మా దళానికి 3 సార్లు ఆయుధాలు వస్తే ఆ ఆయుధాలను మధ్యలోనే ఆపి ఎవరో దొంగలించారు. వాళ్ళని పట్టుకోవడానికి నన్ను దళం నుంచి పంపారు. ఈసారి ఆయుధాల మధ్యలో GPS పెట్టాము. ఎప్పటిలాగే ఈగల్ మనుషులు ఆయుధాలను దొంగలించి తీసుకొని పోయారు. నేను GPSని అనుసరించుకుంటూ పోతే నాకు ఆ కొండ మీదున్న ఫామ్ హౌస్ని చూపెట్టింది. నేను ఎలాగైనా ఆ ఫామ్ హౌస్లోకి పోవాలని డిసైడ్ అయినా. నేను ఒక ముసలాయన సహాయంతో ఇంట్లోకి పోయినా. కానీ జైకి ఆల్రెడీ నా మీద డౌట్ వచ్చింది. ప్రతిసారి నాకు ఆ GPS ఆ కాటన్ ఫ్యాక్టరీనే చూపెట్టింది, కానీ నాకు ఒక్కసారి అందులో ఎప్పుడు గన్లు అయితే కనిపించలేవు. కానీ సహదేవ్ మంచితనాన్ని చూసి అనుమానించాలో లేదో అని అర్థం కాలేదు నాకు. అనుపమ ఇలా అంటుంది, మీరేమో ఆయుధాలు అని అంటున్నారు, ఇంకొకరేమో బాక్సైట్ అని అంటున్నారు, మరొకరేమో ఈగల్ అని అంటున్నారు. ఒక మనిషి చుట్టూ ఇన్ని కథలేంటి, ఇన్ని రూపాలేంటి అని అంటుంది. నీకు అర్థమయ్యే టైంలో అర్థమవుతుందని పద్మ అంటూ వెళ్ళిపోతుంది. అనుపమ ఒక చిన్నపిల్లడి దగ్గరికి వచ్చి తెలుసుకుంటుంది. అరే నీకు కొండ మీద ఉన్న సహదేవ్ గురించి తెలుసా అని అడుగుతుంది. అవును నాకు తెలుసు, నాతో రోజు PUBG ఆడుతాడు, కానీ ఒకసారి కూడా గెలవలేడు. ఒకరోజు ఏమైందంటే ఆదివారం నాడు నాకు బాగా దాహం వేస్తుంది. నేను కొబ్బరి చెట్టు కింద ఆగిన. సడన్గా కొబ్బరికాయలని కింద పడ్డాయి. అంతలోనే ఆ పిల్లవాడి తాత వచ్చి, నువ్వు ఇప్పటిదాకా కలిసిన వ్యక్తులు నీకు చెప్పినది సంఘటనలు మాత్రమే, నీకు కారణాలు లోపల జరిగిన వివరాలు ఏం తెలియదు అని అన్నాడు. నేను కారణాలు తెలుసుకొని వస్తా అని అనుపమ అన్నది. ఎమ్మెల్యే అల్లుని దగ్గరికి పోయి అనుపమ అడుగుతుంది. తను వాస్తు ఇంగ్లీష్ సినిమా అనే టైటిల్తో కథ చెప్పడం ప్రారంభిస్తాడు. ఎమ్మెల్యే సహదేవ్ని చంపడానికి ఒక దార్కారి మూట దగ్గరికి వస్తారు. వచ్చి డీల్ చేసుకుంటారు. ఎమ్మెల్యే సహదేవ్ ఇంటి ముందరికి పోయి ఛాయ్ తాగుతూ ఉంటాడు. ఆ ఆయుధాల ట్రక్ ఫ్యాక్టరీలోకి వెళ్తుంది. దాంతోపాటు ఆ గుండాలు పద్మ కూడా వెళ్తుంది. సహదేవ్ జైతో ఇలా అంటాడు, ట్రక్ వెనుక నక్కలు వచ్చాయి కదా, ఎంత వచ్చాయి అని అంటాడు. యాటకు 25, ఎరకు 1 అని జై అంటాడు. అంతలోనే ఎమ్మెల్యే అల్లుడు, సహదేవా మేము 8 దిక్కులకు దిక్కుకు 3 ఉన్నాము అని అంటాడు. వాడు దిక్కులు చెప్తున్నాడు, అయితే వాడికి వాస్తులు చూపించాలి జై అని అంటాడు సహదేవ. జై డైరెక్షన్స్ చెప్తాడు. సహదేవ ఒక్కొక్కడిని పిట్టలు కాల్చినట్టు కాల్చుతాడు. ఒక్కొక్కడికి ఇంగ్లీష్ సినిమా చూపిస్తాడు. జైకి చెప్తాడు, బండిలో ఉన్న ఆయుధాలకు ఏ మాత్రం డ్యామేజ్ జరగవద్దు అని గూడెంలోకి పొమ్మని చెప్తాడు. పద్మ కూడా ఆ ట్రక్లో ఎక్కింది. ఈ విషయం జైకి ముందే తెలుసు. ఆ ట్రక్ అండర్ గ్రౌండ్ బేస్మెంట్లోకి వెళ్తుంది. అందుకే ఆ GPS ట్రాకర్ అనేది ఎప్పుడు ఆ ఫ్యాక్టరీని చూపెట్టేది పద్మకి. ఎమ్మెల్యే అల్లుడు వాళ్ళ శవాలను ట్రక్లో వేసుకొని వెళ్ళిపోతాడు. ఏజెంట్ 2 స్నైపర్స్ కావాలి అని వాళ్ళ మేడాన్ని అడుగుతాడు. కానీ వాళ్ళ మేడం మొత్తం ఎయిర్ ఫోర్స్ని పంపిస్తున్న రేణిగుంటకి, మొత్తం నేషనల్ ఎయిర్ ఫోర్స్ నీ వెనకే ఉంది, నువ్వు పని కంప్లీట్ చెయ్యు అని అంటుంది. చంచల తెచ్చిన ట్రక్ను ఓపెన్ చేసి చూస్తే అందరూ చచ్చిపోయి ఉంటారు.
ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్యే పిఐ భయంతో పారిపోదామని ట్రై చేస్తూ ఉండగా సహదేవ్ వచ్చి రాబోయే 24 గంటలు కూడా నువ్వు ఇక్కడే ఉండాలి అని అంటాడు. నీ కనులు చూడని వెలుతురు, నీ చెవులు వినలేని శబ్దాన్ని వింటావు. కాదని కదులితే కానిపారం సామి కూడా కాపాడలేని చావును చూపిస్తా అని లోపలికి వెళ్ళిపోతాడు సహదేవ్. అనుపమ ఆ బిజినెస్ మ్యాన్కి కాల్ చేసి మాట్లాడుతుంది. నీ సీక్రెట్ లాకర్ రూమ్లో ఏం జరిగిందో అంతా తెలుసు నాకు. నువ్వు నాకు దానికంటే సీక్రెట్ విషయం చెప్పాలని అంటుంది. తను నాకు 10 ఏళ్ల నుంచి జైల్లో ఉన్న వ్యక్తిని బయటకు తెమ్మన్నాడు. బయటకు తెచ్చా. ఇంకా నీ కాల్ నాకు రావద్దు. ఇంకా ఆ మిగిలిన విషయాలు ఆ ఎమ్మెల్యేని అడిగి తెలుసుకో అని చెప్తాడు. అనుపమ ఆ చిన్నపిల్లాన్ని అడుగుతుంది. అక్క, సహదేవ్ వార్నింగ్ ఇచ్చాక ఆ ఎమ్మెల్యే అక్కడే ఉన్నాడు. పొద్దున వేపపుల్లతో కూడా పనులు తోమాడక్క. తర్వాత జరిగింది ఒక్క మాటలో చెప్పాలంటే పబ్జీ అక్క. అక్కడికి 3 గ్రూపులు వచ్చాయక్క. మొదటిదేమో ప్రో గ్రూప్. వాళ్ళు టెంట్లు వేసుకొని కూర్చొని వెయిట్ చేస్తున్నారక్క. అప్పుడు రా ఏజెంట్ ఏమంటాడంటే, మేము మీ టీం వాళ్ళు చాలా అగ్రెసివ్గా ఉన్నారు. ఫస్ట్ నేను లోపలికి వెళ్ళి కన్ఫర్మ్ చేసుకొని సిగ్నల్ ఇస్తా, తర్వాత మీ వాళ్ళని యాక్షన్ తీసుకోమని అంటాడు. ఏజెంట్ లోపలికి వెళ్ళి, సార్ ఫైబర్ కేబుల్ ఇన్సులేషన్ కోసం వచ్చాము, చెయ్యకపోతే మీ కాల్ క్వాలిటీ డ్రాప్ అవుతుంది అని అంటాడు. జోక్ బాగుంది జై, గుర్తుపెట్టుకో, అడిగినప్పుడు చెప్దు అని సహదేవ్ అంటాడు. జై ఒక ప్యాకేజ్ని ఏజెంట్కి విసిరేస్తాడు. అందులో ఆ ఏజెంట్ యూరోప్లో ఒక వ్యక్తితో కలిసిన మాట్లాడుతున్న ఫొటోస్ ఉంటాయి. మేము లోపలికి రావాలనుకుంటే నువ్వు లోపలికి వచ్చావు, మేము ఎప్పుడు బయటకు పంపితే నువ్వు అప్పుడు వెళ్తావు అని జై అంటాడు. అంతలోనే ఆ ఏజెంట్ ఆ బటన్ని ప్రెస్ చేస్తాడు. కానీ అది ఇక్కడ పని చెయ్యదు ప్రమోద్ అని సహదేవ్ అంటాడు. ఐఆమ్ ఇంప్రెస్ అని ఏజెంట్ అంటాడు. నేను విన్న కథలకు ముచ్చట్లకు నీ కటౌట్ పర్ఫెక్ట్గానే సెట్ అయింది. కానీ నేను 1 గంటలో బయటకు వెళ్ళకపోతే ఓల్ ఫోర్స్ మొత్తం లోపలికి వస్తుందని అంటాడు. నువ్వు నన్ను చంపినా జరిగేది మాత్రం ఏం మారదు అని అంటాడు. జై ముచ్చట పడుతున్నాడు. అయితే లొకేషన్ చూపెట్టు అని సహదేవ్ అని అంటాడు. బయట ఉన్న ఎయిర్ ఫోర్స్ వాళ్ళు, మీ ఏజెంట్ ఇంకా రాలేదు, మేము వెళ్ళి ఫినిష్ చేయాలా అని అంటాడు. వెయిట్, మా ఏజెంట్ కంపల్సరీగా కమ్యూనికేషన్ చేస్తారు, ఆగండి అని అంటుంది. జై ఏజెంట్ని బేస్మెంట్ రూమ్లోకి తీసుకుపోయి కట్టేస్తాడు. పద్మ ఏజెంట్ని అడుగుతుంది, పోలీసా లేకపోతే మీరు ఎయిర్ ఫోర్సా అని అడుగుతుంది. ఫోన్ టెక్నీషియన్ని అని అంటాడు ఏజెంట్. అయితే అలా టెంట్లు వేసుకొని గన్లు పట్టుకుంది మీ టెక్నీషియన్సేనా అని అంటుంది పద్మ. ఇంకా పిల్లోడు 2-3 గ్రూప్ల గురించి చెప్తాడు. అన్నలు మరియు తీవ్రవాదులు ఇంకా టెర్రరిస్టులు రంగంలోకి దిగుతారు. ఆర్మీ వాళ్ళను చూసి వెనుకకు వస్తారు. సహదేవ్ కూడా తన స్నైపర్తో రెడీ అవుతాడు. అక్కడికి వచ్చిన టెర్రరిస్టులను చూసి ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్యేపై ఇద్దరు వణుకుతారు. అంతలోనే అన్నలు కూడా వస్తారు. జై సైరన్ ఆన్ చేస్తాడు. సైరన్ విన్న అన్నలు ఆర్మీ వెనుకకు వెళ్తారు. వెంకన్న టీ కోట్ బంద్ చేసి కింద పడుకుంటాడు. ఎమ్మెల్యే ఏందిరా వెంకన్న అని అడుగుతాడు. అది సైరన్ కాదు, హెచ్చరిక. బ్రతకాలని ఉంటే నువ్వు కూడా వచ్చి పడుకో అని అంటాడు. ఫస్ట్ ఎమ్మెల్యే పడుకోడు, కానీ ఆ గన్ ఫైరింగ్ చూసిన తర్వాత ఎమ్మెల్యే కూడా కింద పడుకుంటాడు. తీవ్రవాదులు పోచంకిలోకి ఎంట్రీ కాకన్నా ముందే చనిపోతారక్క. యాక్చువల్గా సహదేవ్ కాంపౌండ్ వాల్ అంతా ఒక గన్ మిషన్తో బిల్డ్ చేసుకుంటాడు. అది ఒక ఆటోమేటిక్ గన్, తన స్నైపర్తో ఆపరేట్ చేస్తాడు. ఆ ఫైరింగ్ని చూసి అందరూ చాలా భయపడతారు. ఎయిర్ ఫోర్స్ వాళ్ళు షాక్లో ఉంటారు. తలుపు గన్నే, కిటికీ గన్నే, కాంపౌండ్ వాల్ గన్నే, దెబ్బకు టెర్రరిస్టులో నుజ్జు అయినారక్క అని చెప్తాడు పిల్లగాడు. అది చూసిన ప్రో టీం వాళ్ళు దెబ్బకు టెంట్లు తీసేస్తారు. ఇలా ఒక చాప్టర్ని పూర్తి చేస్తాడు ఆ పిల్లగాడు. అంతలోనే అనుపమకు కాల్ వస్తుంది. తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎవరి పేరు మీద ఉన్నాయని చూస్తుంది. ఆ పేపర్స్ని తీసుకొని వెంకన్నని అడుగుతుంది. రచన అనే పేరు మీద ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. తను ఎవరు, అసలు సహదేవ్కి ఏమవుతుంది అని అడిగింది. వెంకన్న ఇలా అంటాడు, నువ్వు వెతుకుతున్న కథకి ఆమెనే దారం. మా సార్ బ్రతకడానికి, మా బ్రతుకు సాగడానికి ఆమెనే కారణమని చెప్తాడు. 10 సంవత్సరాల క్రితం ఆమె జ్ఞాపకాలతో వచ్చాడు. ఆమె అనుకున్నవన్నీ చేశాడు. మీకు కావలసిన సమాధానాలు చెప్పేది ఒక్కరే, జై అని అంటాడు. అనుపమ జై కోసం పోలాండ్కి వెళ్తుంది. అక్కడ ఒక వ్యక్తిని అడ్రస్ అడగంగా ఒక పిల్లగాడు తన బ్యాగును తీసుకొని పరిగెత్తుకుంటా జై దగ్గరికి అనుపమని తీసుకుపోతాడు. మా కన్ను నీ మీద ఉంది, నువ్వు ఎమ్మెల్యేని కలిసినప్పుడే, కానీ నువ్వు ఇంత దూరం రావు అని అనుకున్నా. అంతలోనే అనుపమ, రచన సహదేవులకు సంబంధం ఏంటి, అసలు సహదేవ ఎందుకు తలకోనకు వచ్చాడు అని అడుగుతుంది. విలువ తెలవాలంటే కథ వెలుగులోకి రావాలి. మీకు తెలిసిన కథలో విలువ ఉంది అంటే తెలిసిన నిజం చెప్పండి అని అడుగుతుంది. 10 సంవత్సరాల క్రితం మేము తీసుకున్న కాంట్రాక్ట్ ప్రదీప్ అనే పోలీస్ని చంపడం. టార్గెట్ మూవ్ అవుతున్నప్పుడు చూపులు మాత్రం తన జీవితంలోకి చీర కట్టుకున్న ఒక కొత్త ప్రపంచం వచ్చింది. మొదటిసారి సహదేవ్ ట్రిగర్ పై నుంచి చేతి తీసి ఆమెని కింద పడ్డ తన చీరల్ని చూస్తున్నాడు. ఆ రోజు వాళ్ళిద్దరు కలవాలని కాలం కూడా ఒక సందర్భం తెచ్చింది.
తన ప్రాణం కంటే కాటన్ చీరలకు విలువివ్వడంతో సహదేవిని మరొక అడుగు వేసేలా చేసింది. ఆ క్షణం నుంచి తన ప్రతి అడుగులో తన వెనుకే ఉన్నాడు. పేరు రచన, ఇక్కడ టీచర్గా వర్క్ చేస్తుంది. ఇండియాలోని కాటన్ ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ రావాలని ఇక్కడ ర్యాంప్ వాక్ చేపిస్తుంది. ఇక్కడ ఎలాగో లాస్ట్ ప్రైజ్ కూడా రాదని జై అంటాడు. లోకం తనని ఏ స్థానంలో చూసినా తను ఎప్పుడు తనకి రాని అని ఆ బుల్లెట్తో చెప్పాడు. ఆ ఆకాశాన్ని ఈ అందాన్ని కలిపిన రెయిన్బో ఇది. ఆకాశంలో నుంచి చూసే తను మనుషుల మధ్యలోకి వచ్చేలా చేసింది తను. వాళ్ళ ప్రేమకు పెద్ద మనిషి ఈ చిన్న పాప. ఏ రోమియో, చూస్తున్నా నువ్వు ఆమెకు లైన్ వేసేది, నేను చూడలేకపోతున్నా తను సింగిల్గా ఉండటాన్ని అని అంటుంది ఆ చిన్న పాప. నీకు తెలుసా, ఈరోజు మా మిస్ని రిజెక్ట్ చేశారు, తను ప్రొద్దున్న నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలే. హే రోమియో, నువ్వు ఉన్నావని చెప్పు, డూ సంథింగ్ రోమియో అని ఆ చిన్న పాప అంటుంది. తన పక్కనే ఉన్న ఆపిల్ని షూట్ చేస్తాడు. తను ఆపిల్ని తీసుకొని ఆలోచిస్తుంది. తను ఇంకా వ్లాగ్స్ కూడా చేస్తుంది సహదేవ్ గురించి. ఆ చిన్న పాప ఇలా అంటుంది, మీది లవ్ స్టోరీలా లేదు, దొంగ పోలీస్ ఆటలాగా ఉంది అని అంటుంది. సహదేవ్ తనకు ఒక గిఫ్ట్ కూడా పంపిస్తాడు తన పోటీ కోసం. తను ఇంకా పోటీలో కూడా గెలుస్తుంది. ఆ చిన్న పాప సహదేవ్ అండ్ రచనని ఒక కేబుల్ బోర్డ్లో కలుపుతుంది. మీకు కనిపించకుండా మీకు గన్తో సైడ్ కొడుతుంది ఈయనే మ్యామ్ అని చెప్పి ఆ పాప వెళ్ళిపోతుంది. ఇంకా వాళ్ళు పెళ్లి కూడా చేసుకుంటారు. రచన అడుగుతుంది, అసలు మీరేం చేస్తారు? నేను పోలీస్ ఆపరేషన్లకు చాటుగా హెల్ప్ చేశానని చెప్తాడు. అవునా, అయితే ఎందుకంత డౌట్గా చెప్తున్నారు? ఎందుకంటే కనిపించకుండా చేసే పని కదా అని సహదేవ్ అంటాడు. కనిపించకుండా చేసే పని కంటే గొప్ప ఉద్యోగం ఏంటి అని రచన అంటుంది. అంతలోనే అనుపమకు ఏజెంట్ కాల్ చేస్తాడు. నువ్వు ఇంటర్నేషనల్ క్రిమినల్తో ఉన్నావని తెలిస్తే నిన్ను ఇంటర్నేషనల్ జైల్లో వేస్తారు. అప్పుడు నా రికమెండేషన్ కూడా సరిపోదు. అవును, ఆ రోజు ప్రమోద్ని ఎందుకు వదిలేశారు అని అడుగుతుంది జైని అనుపమ. అది తెలియాలంటే మార్గశిరం మధ్యరాత్రి మృత్యువు చేసిన మారణ హోమం గురించి తెలవాలి నీకు. ఈ చాప్టర్ గురించి చిన్న పిల్లవాడు చెప్తాడు. తీవ్రవాదులు చనిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి ఎయిర్ ఫోర్స్ వాళ్ళు డ్రోన్స్ని పంపి చూస్తారు. అందులో ఎమ్మెల్యే సిఐ జంగల్ రెడ్డి కూడా ఉన్నట్లు గుర్తిస్తారు. ప్రో స్క్వాడ్ ఫైరింగ్ స్టార్ట్ చేశారు అండ్ హీరో కూడా స్టార్ట్ చేశాడు. అప్పుడు స్టార్ట్ అయినది అక్క అసలైన పబ్జీ. మన హీరో ఆర్మీ వాళ్ళని చంపకూడదు అని జస్ట్ వాళ్ళకి డ్యామేజ్ చేస్తాడు. ప్రోటీన్ వాళ్ళు చాలా తెలివిగా ప్లాన్ చేసి స్మోక్ వేయడం స్టార్ట్ చేశారు. హీరోని బ్లేమ్ చేసి తెలియకుండానే ప్రోటీన్ వాళ్ళు ముందుకు వచ్చారు. అంతలోనే ఒక హెలికాప్టర్ వచ్చి ఆ ఇల్లుని షూట్ చేస్తుంది. అంతలోనే ఒక స్నైపర్ మన హీరోని స్పాట్ చేసి షూట్ చేస్తాడు. తనకు ఆ బుల్లెట్ తగలడంతో తను కింద పడిపోతాడు. అక్కడితో సీన్ కట్ చేసుకుంటే తన లవ్ స్టోరీకి వస్తుంది మూవీ. తను ఆ రోజు పద్మని చివరిసారిగా చూస్తాడని తెలియదు. ప్రతిరోజు వార్తల్లో చూస్తున్న దారుణాలు ఆ రోజు మా జీవితంలో జరిగింది. రచన పనిచేస్తున్న ప్లేస్లో టెర్రరిస్టులు షూటౌట్ చేశారు. ఆ రోజు చనిపోయిన 18 మంది పిల్లలలో సుహానా కూడా ఉంది. వాళ్ళతో పాటు రచనకు చాలా డ్యామేజ్ అవుతుంది. రచన సహదేవ్తో ఒక విషయం చెబుతుంది. నువ్వు ఈరోజు ఉండి ఉంటే ఈరోజు అందరం బ్రతికే వాళ్ళం. నువ్వు ఉండే దగ్గరే లైఫ్ ఉంటుంది. అంతలోనే డాక్టర్ వచ్చి రచన చనిపోయిందని చెప్తాడు. సహదేవ్ చాలా కోపంతో ఉన్నాడు. ఎవరు చేశాడో నాకు 24 గంటల్లో తెలవాలి అన్నాడు జైతో. మనం సిద్ధంగా లేనప్పుడు వచ్చేదే కర్మ. ఆ షూటౌట్కి 6 నెలల ముందు మేము చేసిన కాంట్రాక్ట్ మా కర్మ రూపంలో వచ్చింది అని జై అనుపమతో చెప్తాడు. సహదేవ్ జైని అడుగుతాడు, ఏంటిది ఇది? ఇల్లీగల్ గన్స్ కాంట్రాక్ట్ చేతులు మారుతున్నాయి, వాటిని ఆపడానికి వచ్చిన వాణ్ణి మనం ఆపాలి అని జై అంటాడు. ఈగల్ తన షూటింగ్తో పోలీస్ని డైవర్ట్ చేసి టెర్రరిస్టులని సేవ్ చేస్తాడు. అప్పుడు మాకు తెలియదు దేన్ని ఆపామో, ఏ సైకో చేతిలోకి గన్లు పంపించామో అని. గన్ను ఒక తప్పుడు చేతిలోకి వెళ్ళడం దిద్దుకోలేని పెద్ద తప్పు అని అర్థమైంది మాకు. అప్పుడు నేనెప్పుడు చూడలేని వ్యక్తి ఆ రోజు తనలో చూసా. గన్నులన్నిట్లని కాల్ చేశాడు. రచన తన ఫోన్లో అప్పుడు రికార్డ్ చేసిన వీడియోస్ని చూస్తాడు సహదేవ్. ఆ వీడియోలో కొన్ని మాటలు వింటాడు. గన్నుని పట్టుకొని విధ్వంసం చేసేవాడు రాక్షసుడు, అదే విధ్వంసాన్ని ఆపేవాడు దేవుడు. ఈ వీడియో చూశాక ఈగల్ ఒకటే ఫిక్స్ అవుతాడు, ఎలాగైనా అక్రమ ఆయుధాలని బూడిద చెయ్యాలి. రచన బ్రతుకున్నప్పుడు తన జీవితం ఒక అబద్ధం, తను చనిపోయాక ఒక నిజం. ఆ నిజమే అతన్ని యోధుడుగా చేసింది. ఈగల్ ఒకటే మాట అంటాడు, ఆ మాట కట్టుబడి ఉంటాడు. ఇంకో దారుణంగా జరగకుండా చూసుకుంటాడు. నేను గురి పెడితే ఊపిరి ఆగిపోయేది, ఇప్పుడు ఊపిరి ఆడాలి అని ఈగల్ గట్టిగా ఫిక్స్ అయినాడు. అక్రమ ఆయుధాల కోసం తను ఆ రాత్రి ఎంతమందిని ఆపాడో అది నీకు తెలియాలి. స్పెషల్ ఫోర్స్ ఆ గేట్ను పడగొట్టి లోపలికి వచ్చారు. దానికంటే ముందు టెర్రరిస్ట్ లోపలికి వచ్చారు. దాన్ని చూసి అంచనా వేద్దామని స్పెషల్ ఫోర్స్ ఆగారు. కానీ వాళ్ళకు తెలియంది ఏంటి అంటే సహదేవ్ చావునైనా వాయిదా వేస్తాడు కానీ ఓటమిని ఒప్పుకోడు.
టెర్రరిస్టులను ఘోరంగా చంపుతాడు. టెర్రరిస్టు కంప్లీట్ అవ్వడంతో హెలికాప్టర్లో నుంచి స్పెషల్ ఫోర్స్ ఒక మిషన్ గన్తో ఫైరింగ్ చేస్తారు. ఆ మిషన్ గన్ రీలోడింగ్ టైంలో సహదేవ్ జైతో బలి అని చెప్తాడు. అలా చెప్పడంతోనే తను ఒక 2 బటన్స్ని ఆన్ చేస్తాడు. అప్పుడు కాళికామాత చేతిలో నుంచి ఫైరింగ్ వస్తుంది. ఈ మూవీలో ఇది హైలైట్ సీన్. కాళికామాత వేల నుంచి గన్ ఓపెన్ అయ్యి సహదేవ్ ఎలా ఆపరేట్ చేస్తే అలా ఆపరేట్ అవుతుంది. తను ఫైరింగ్ బటన్ని స్టార్ట్ చేస్తాడు. ఘోరమైన ఫైరింగ్ జరుగుతుంది. ఇంకా అక్కడ సహదేవ్ హెలికాప్టర్ని బ్లాస్ట్ చేస్తాడు. సహదేవ్ ఒక్కడే డోర్ని లేపి పెడతాడు. అతనే కాపరి అవుతాడో అతడే కంచవుతాడు. అతన్ని దాటి ఒక్క ఆయుధం కూడా బయటకు పోవడం అసాధ్యం, జై అనుపమతో చెప్తాడు. ఇంకా సహదేవ్ని చంపడానికి మిజైల్స్ని పంపుతారు. ఏజెంట్ ఇలా అంటాడు, 65 ఆపరేషన్ని స్టాప్ చేశావు, 1,00,000కు పైగా ఆయుధాలను చోరీ చేశావు, 16 కంట్రీలకు నువ్వు అసెట్, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా అని అంటాడు ఏజెంట్. నేను ఆ ప్రపంచాన్ని వదిలేశా. ప్రతి సంవత్సరం 1 కోటి ఆయుధాలు రెడీ అవుతున్నాయి. అందులో సగం మాత్రమే లీగల్, మిగతా సగం బ్లాక్ మార్కెట్లో అమ్ముడుపోతున్నవి. ఇలా ప్రపంచంలో 100 కోట్లకు పైగా ఇల్లీగల్ గన్స్ ఉన్నాయి. ప్రపంచ జనాభా 800 కోట్లయితే బయట అమ్మకానికి ఉన్నవి 850 కోట్ల ఆయుధాలు. చంపడం చౌక, కాపాడడమే ఖరీదు. దీన్ని ఆపడానికి గోడ కట్టకపోతే, ఆ గొంతు లేకపోతే రేపు సెల్ ఫోన్స్ని కొన్నట్టు గన్స్ని కొంటారు. మహమ్మారికి చనిపోయినట్టు మారణాయుధాలకు చనిపోతారు. ఇది ఆగాలి, లేకపోతే ఆపుతాను. ఆయుధాలు దారి తప్పడమే దారుణానికి మొదటి తప్పు. మనుషుల కంటే గన్స్ ఎక్కువ ఉండే అమెరికాలా కాకుండా ఉండాలి ఈ దేశం. మన ముందే మనకు కావాల్సిన వాళ్ళు చనిపోతే ఆ బాధ ఊహకు కూడా అందదు. ఆయుధాలతో దారుణాలను ఆపేవాడు దేవుడు. ఈ దేవుడు మంచోడు కాదు, మొండోడు. ఆయుధాలు ఎక్కడికి వెళ్ళాలో, ఎవరికి చేరాలో డిసైడ్ చేస్తా. కాదని ఎవరైనా వస్తే ఈ మార్గశీర మధ్యరాత్రి మళ్ళా జరుగుతుంది అని సహదేవ్ అంటాడు. అంతలోనే ప్రతాప్ వస్తాడు. ప్రతాప్ తన కూతుర్ని చంపిన టెర్రరిస్టులందరినీ చంపి జైలుకు వెళ్తాడు. సహదేవ్ ఆ బిజినెస్ మ్యాన్ సహాయంతో ప్రతాప్ని బయటకు తీసుకొస్తాడు. ఇండియాస్ బిలియనీర్ని యూజ్ చేసుకుని నన్ను బయటకు తీసుకువచ్చావు. నేను నిన్ను వదిలేయడానికి నువ్వు నాకు ఇచ్చింది జ్ఞాపకం కాదు, గాయమని అని అంటాడు ప్రతాప్. నీ ముందే ఉన్న గన్తో షూట్ చేయని సహదేవ్ గన్నిస్తాడు. ప్రతాప్ కానీ షూట్ చేయడు. నువ్వు గన్తో కాదు చావాల్సింది అని తనని ఘోరం కొడతాడు. ప్రతాప్ ఒకే మాట అంటాడు, 10 సంవత్సరాల నుంచి కాపాడుతున్న ఆయుధాలను ఏ చోటకు చేర్చాలనో ఆ చోటకు చేర్చుతా. దాని వెనుక ఏ ఆశయమైనా వాటిని ఇక్కడనే పూర్తి చేస్తా అని అంటాడు. దీంతో కోపం వచ్చి సహదేవ్ చావ కొట్టుడు కొడతాడు ప్రదీప్ని. 16 కంట్రీలే నన్ను ఆపలేవు, నువ్వేలా ఆపుతావు అని అంటాడు. సైన్యం, దళం, మొత్తం దేశం వచ్చిన ఆపుతా. ఇది నా భార్య కోసం చేస్తున్న లైఫ్ టైం కాంట్రాక్ట్ అని అంటాడు. ప్రతాప్ని చాలా కొడతాడు. ప్రతాప్, నువ్వు ఒక ప్రేమించే తండ్రిలా ఉండాలి అని అంటాడు. రేపంటూ నాకేం మిగిలింది అని ప్రతాప్ అంటాడు. నీ కోసం ఒక జీవితం వెయిట్ చేస్తుందని చెప్తాడు. సహదేవ్ తన వల్ల జరిగిన తప్పుని సరిదిద్దుకోవడానికి ఒక నిర్ణయం తీసుకుంటాడు. అది నీకొకలే చెప్తారు అని ప్రతాప్ దగ్గరికి పంపుతాడు జై. అనుపమ ప్రతాప్ని అడుగుతుంది, 10 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న లైఫ్ ఎవరు అని అడుగుతుంది. ఈ కథని ఎండ్ చేయాలని అంటుంది. తను ఒక స్కూల్ దగ్గరకు పోయి ఉంటాడు. అంతలోనే ఒక చిన్న పాప డాడీ అనుకుంటా వస్తుంది. ఇన్ని రోజులు ఎటుపోయినావు అని అంటుంది. నేను నా కూతురు కోసం స్టార్ట్ చేశాను, కానీ తను తన కూతుర్నే నాకు ఇచ్చాడు. తన ముందు నా పగ ప్రతీకారం చల్లారిపోయింది. ఆ రోజు ఆయన ఎలా చనిపోయాడు అని అడుగుతుంది అనుపమ. తన చావును కూడా తనే డిసైడ్ చేసుకుంటాడు. అతన్ని చంపడానికి ఎలాంటి మిసైల్స్ అవసరం లేదని అందరికీ సిగ్నల్ ఇచ్చాడు. మా అందరినీ బయటకు పంపి 100 మీటర్ల వరకు ఎఫెక్టివ్గా ఉండే బాంబ్ని ఆన్ చేసి ఆ ప్లేస్ని తనే బ్లాస్ట్ చేశాడు. ఇద్దరు ఆపరేషన్ డెన్మార్క్ని చేస్తారు. తను ప్రపంచంలోనే అక్రమ ఆయుధాలను ఆపడానికి స్టార్ట్ చేస్తాడు. ఈ హోల్ స్టోరీని అనుపమ ఒక నోవెల్గా రాసి పబ్లిష్ చేస్తుంది. ఈ మూవీ పార్ట్ 2 కూడా ఉంది, యుద్ధకాండ అని. ఫ్రెండ్స్, ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.